కపిల్ అగ్రో మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారు ప్రస్తుతం మాతో ఉన్నారు. మామిడికాయ అంటే తెలుగు ప్రజలు చాలా ఇష్టపడతారు, వివిధ రకాలుగా పప్పులో వేసుకుంటారు. ఆరు చూసినట్టయితే ఇక మరి ఆవకాయ ఖచ్చితంగా ఉంటుంది కనుక మామిడి చెట్ల పెంపకం కూడా మనకు చాలా అవసరం. సో చిన్నపిల్లలు అయితే జుర్రులు పండ్లు కూడా ఉంటాయి. సో అలాంటివన్నీ మాయమైపోయినాయి ప్రస్తుత పరిస్థితుల్లో. మరి చెట్ల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పూర్ణచంద్ర గారు, ఎలా ఉంది పరిస్థితి? ఎగ్జిబిషన్లో మీరు ఏం ప్రదర్శిస్తున్నారు? మేము ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే సార్, మనకి ఇజ్రాయెల్ మెథడ్ ఆఫ్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఎకరాకు వచ్చి 500 నుంచి 800 మొక్కలు మనం ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇది అందరి రైతులకు చెప్పడానికి మనం ఎగ్జిబిషన్ స్టాల్ అనేది పెట్టాము. ఒక మ్యాంగోనే కాక సీతాఫలు, జామును, జాక్ ఫ్రూటు, లెమను, ఇలా అన్ని రకాల పంటలు వేయడానికి మనం ఇజ్రాయెల్ మెథడ్ ప్లాంటేషన్ చేయడానికి కోసమని మనం ఈ స్టాల్ అనేది పెట్టాము. ఇది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అందరికీ పెట్టాలని. ప్లాంట్స్ మాకు నర్సరీ ఉంది. ఒక 245 ఏకర్స్లో మేము ఆల్రెడీ ప్లాంటేషన్ చేశాము. మాదే ఓన్ మదర్ బ్లాక్స్ ఉన్నాయి. ఈ ఓన్ మదర్ బ్లాక్స్ నుంచి మేమే ఒక 10 ఏకర్స్ నర్సరీ ఉంది. మేమే గ్రో చేసుకొని గ్రాఫ్టింగ్ చేస్తాము. మేము మొక్క కూడా ఇలా గ్రాఫ్టింగ్ చేస్తాము. మామూలు రైతులు ఏంటంటే సైడ్ గ్రాఫ్టింగ్ చేసి నర్సరీల నుంచి తీసుకొస్తారు. ఆ సైడ్ గ్రాఫ్టింగ్ కట్టడం వల్ల ఈ పక్కన వచ్చే స్టెమ్ ఏంటంటే ఇది వచ్చేసి కేసరి వెరైటీ. ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసాము. మామూలుగా సైడ్ చేసినప్పుడు ఏంటంటే దీని సైడ్కి కూడా అంటు అనేది ఉంటుంది. ఇందులో ఏ చెట్టు అనేది వస్తుందో రైతుకి తెలియదు. నర్సరీ పర్సన్ ఏంటంటే చూసి ఇస్తే అతనికి కరెక్ట్గా తెలుస్తుంది. ఇది వెళ్ళి ఫీల్డ్లో అతను ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ అసలైన ఒరిజినల్ ఇది స్లో గ్రోత్ ఉంటుంది. ఈ సైడ్ స్టెమ్ అనేది ఫాస్ట్గా పెరిగిపోయి ఇది డౌన్ అయిపోతుంది. దాంతో ఈల్డ్ రాదు, డమ్మీ ప్లాంట్ ఉండిపోయి చిన్న కాయలు వస్తాయి. మనం ఏంటంటే గ్రాఫ్టింగ్ చేయడం వలన ఎక్కడ అనేది స్టెమ్ కొమ్మలు ఏవి రావు. మనం ఏదైతే వెరైటీ పెట్టామో అది మాత్రమే స్ట్రేట్గా వస్తుంది. మనము ఇక్కడ వరకు భూమిలో ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఏ బ్రాంచ్ వచ్చినా కానీ మనకు ఇదే వెరైటీ ఉంటుంది. సో దీంతో మా నర్సరీలో తీసుకున్న చెట్లకు 100% ఏదైతే వెరైటీ పెట్టామో అదే క్రాప్ వస్తుంది. ఈ మొక్కలే ఇవ్వడం కాక మేమేంటంటే ఫార్మర్స్కి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి వాటర్ టెస్ట్, సాయిల్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత అతని సాయిల్లో మనం ఏదైతే బాగుంటుందో అని చేసేసి బెడ్ రైజ్ చేసేసి సౌడు నేలలు ఏ నేలలు ఉన్నా కానీ మనము ఏ మొక్క పెట్టాలి ఏంటనేది సజెషన్ చేస్తాము. దాంట్లో పర్ ప్లాంట్ కాస్ట్ మనము ఇంక్లూడెడ్ ట్రాన్స్పోర్టు అన్నీ ఇంక్లూడ్ చేసుకొని అతనికి ప్లాంటేషన్ చేస్తాం. మనం ఈ మొక్క వచ్చేసి మనం ఏంటంటే 1 ఇయర్ మొక్క ఇస్తాము. 1.5 ఇయర్ 2 ఇయర్స్ మొక్కలు కూడా మన దగ్గర ఉంటాయి. ప్లాంటేషన్ చేసిన తర్వాత మనము ప్రూనింగ్ అనేది ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తాము. ప్లాంటేషన్ చేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఫార్మర్స్కి ఏంటంటే ప్లాంటేషన్ చేసి 3 మంత్స్లో మొక్క ఎప్పుడు చనిపోయినా మళ్ళీ మేము అదే ఛార్జ్లో రీప్లేస్ చేస్తాము. పర్ ప్లాంట్ వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ట్రాన్స్పోర్ట్తో సహా డ్రిల్లింగ్ చేసేసి ప్లాంట్ పెట్టేసి 3 మంత్స్లో మొక్క ఎప్పుడు చనిపోయినా రీప్లేస్ చేస్తాము. 1 ఇయర్ వరకు ప్రూనింగ్ అనేది మనమే చేసుకుంటాము. మొక్కను 4 ఫీట్ వెడల్పుతోటి 10 ఫీట్ హైట్ పెంచుకుంటాము. సంవత్సరాలకు వస్తుంది పండు వచ్చి 3 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది. కానీ దానికి గర్త్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని ఫ్రూట్స్ ఉంచేసి మిగతా తెంపేసేయాలి. 4th ఇయర్లో 100% మనం మొత్తం క్రాప్ వదిలేసుకోవచ్చు. వాటర్ విషయంలో జాగ్రత్తలు ఏమన్నా? దీంట్లో వాటర్ విషయం ఏంటంటే తక్కువ వాటర్తో ఎక్కువ క్రాప్ తీసుకోవచ్చు. మనం పర్ ట్రీకి 1 లీటర్ 2 లీటర్ అలా ఇస్తాము. ఫ్లవర్ స్టేజ్కి వచ్చిన తర్వాత 16 లీటర్స్ 7 లీటర్స్ అట్లా ఇస్తాము. థ్యాంక్ యూ అండి. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ తరఫున ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో కిసాన్ అగ్రి షోలో పాల్గొనడం జరిగింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ రైతులకి అన్ని రకాల ప్రోడక్ట్స్ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అన్ని రకాల ఫెర్టిలైజర్ను సప్లై చేస్తూ ఇప్పుడు కొత్తగా అన్నిట్లో కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నానో టెక్నాలజీ రూపంలో తీసుకొచ్చిన కొత్త ప్రోడక్టు ఇది నానో డిఏపి. దీనివల్ల మేజర్ ఉపయోగం ఏంటంటే మన భూమిలో వేసే ఎరువులను కొంత నష్టం జరుగుతుంటుంది కదా, ఆ నష్టాన్ని సవరిస్తూ నానో డిఏపిని తయారు చేయడింది. దీనివల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుంది. అదేవిధంగా గవర్నమెంట్కి ఏంటంటే సబ్సిడీ అనేది కూడా మనకు సేవ్ అవుతుంది. కొత్తగా వచ్చిన నానో డిఏపిని ఇది ఓన్లీ కోరమండల్ కంపెనీ తయారు చేస్తుంది, ఇండియాలో తయారు చేస్తుంది. అన్ని విధాలుగా తయారు, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్. I request
నమస్కారం సార్. మన ఫామ్ నేమ్ వచ్చి చూస్తారంటే ఉమాపతి కోకోనట్ హైబ్రిడ్ సెంటర్. మేము తమిళనాడు తిరుపూర్ డిస్టిక్ నుండి వచ్చాము. మన వెరైటీ నేమ్ వచ్చి రామ్ గంగా. ఇది డ్వార్ఫ్ ఇంటూ టాల్ వెరైటీ అండి. మనం ఇచ్చేటప్పుడు 6 months ప్లాంట్కి ఇచ్చేము. అది ఈల్డ్ స్టార్ట్ అయ్యేది 3rd year నుండి మీకు ఈల్డ్ స్టార్ట్ అవ్వు. అండ్ మల్టీపర్పస్గా మీరు నీళ్ళకి తెంకాయలకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేనట్టు కొబ్బరి అటు ఎట్ట కవంతాలు మనం యూస్ చేసుకోవచ్చు. ప్లాంట్ 3rd year ఈల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూసారంటే గ్రౌండ్ లెవెల్ దగ్గరనే ఉండవు. ఒక 7 to 8 years మన నిలిసిక్ని పింకొచ్చు. దానికి కనుక ల్యాడర్ లేదంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి మనము కట్ చేసుకోవచ్చండి. ఇది చూస్తుంటే మనం ఒక ఫార్మర్ ప్లేస్ నుండి ఎత్తికిన వచ్చిన బంచ్ సార్. ఈ బంచ్లో మనకు 32 nuts ఉంది. ఒక నట్టు మనం కట్ చేసి వాటర్ పోర్స్ చేస్తామంటే అది 500 ml ఉండవు యావరేజ్గా. నంబర్ ఆఫ్ నట్స్ ఇప్పుడు మీరు కోకోనట్ ఎత్తాలంతా 1 yearకి మీరు 250లో స్టార్ట్ అవ్వు. మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తామంటే అది మీకు 350 దాకా రీచ్ అవ్వండి. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మనకు 68% నుండి 72% దాకా దొరుకు. 100 nutsకు మనము 20 kgs కొబ్బరి ఎత్తుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంపెనీ పేరు అగ్రిఫెరో సొల్యూషన్స్ అండి. మరి హైదరాబాద్లో చెర్లపల్లిలో ఉంది కంపెనీ. మా కంపెనీ మేము లింగ ఆకర్షణ బుట్టలు మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. మేజర్గా మీకు ఇప్పుడు కొబ్బరిలో కొమ్మ పురుగు వస్తుందండి. కొమ్మ పురుగుకి మా దగ్గర బుట్ట ఇంకా ట్యాబ్లెట్ ఉంది. అది వేయడం వల్ల మనకి ఆ సువాసనకు వచ్చి కొమ్మ పురుగులు వచ్చి పడిపోతాయి దాంట్లో. సో పురుగుల మందు వేసుకునే అవసరం ఉండదు. అలాగే వేరే వేరే పంటలకి వేరే వేరే బుట్టలు ఉంటాయండి. మామిడిలో మీకు పండిగ వస్తుంది. ఇంకా రసం పీల్చే పురుగుల కోసము జిగురట్ట ముక్కలు ఉంటుంది. అలాగే వేరే వేరే పంటలకి వేరే పురుగులు వస్తాయండి. దాన్ని బట్టి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. ఇంకా అంతే. ऋषभ पटेल मेरा नाम. एक्चुअली पुष्पक एग्रोफर्ट हम लोग मटेरियल इंपोर्ट करते हैं लाइक ऑर्गेनिक फर्टिलाइजर्स, NPK, माइक्रोन्यूट्रिएंट्स और खुद हम कुछ हमारे ब्रांड प्रोडक्ट्स भी बनाते हैं. खुद का मैन्युफैक्चरिंग भी है जिसमें बायोस्टिमुलेंट बनता है. इसके बाद आपका इसेंशियल ऑयल जो बायो पेस्टिसाइड में यूज़ होता है, ये सारे प्रोडक्ट्स हम लोग सप्लाई करते हैं बल्क में. और इसके अलावा हमारे खुद के कुछ ब्रांड प्रोडक्ट्स भी है. इसमें ऑर्गेनिक फर्टिलाइजर्स हो गया, आपका माइक्रोन्यूट्रिएंट्स हो गया, वाटर सोल्यूबल NPK हो गया, इसमें हम काम करते हैं. थैंक यू.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్కారం. నా పేరు సతీష్ కుమారు. మేము ఇక్కడ 1st, 2nd, 3rd ఫిబ్రవరిలో ఐటెక్స్లో ఎగ్జిబిషన్ పెట్టాము, ఇక్కడ స్టాల్ పెట్టాము. మేము ఇక్కడ పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ నుంచి కోయంబత్తూరు వాళ్ళది మనకి మెషిన్స్ డిస్ప్లే చేశాము. ఈ చెక్క గానుగలు, రోటరీ మిషన్స్, ఎక్స్పెల్లర్స్ కూడా మనం కోల్డ్ ప్రెస్ ఎక్స్పెల్లర్స్ కూడా చేస్తున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే మలక్పేట్లో మనం ఈ బ్రాండ్ ఇండ్యూక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని మనము స్టార్ట్ చేశాము. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయొచ్చు. తర్వాత బీపీ, షుగర్లు కూడా ఈ రోజుల్లో ఇమ్యూనిటీ కంట్రోల్ పెట్టుకోవచ్చు అనమాట ఈ గానుగ నూనెల వల్ల. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గానుగ నూనెలు తయారు చేస్తున్నాము. మేజర్గా ఏంటంటే వేరుశనగ నూనె, పల్లి నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె, తర్వాత మళ్ళీ బాదం నూనె, కలోంజీ ఆయిల్, ఇవన్నీ తయారు చేరుతుంది. మలక్పేట్ గంజి నుంచి మనము ఆపరేట్ చేస్తున్నాము. సో ఇక్కడ దీన్ని మీరు చూసినట్లయితే ఇక 1 లీటర్ ఉంది, హాఫ్ లీటర్ ఉంది, 5 లీటర్ ప్యాకేజ్. ఇప్పుడు ఇది కోకోనట్ ఆయిల్. యాక్చువల్గా ఇది కోకోనట్ ఆయిల్ ఎలా ఉంది యాక్చువల్ చూడండి. కోకోనట్ ఆయిల్ యాక్చువల్గా ఇది ప్యూర్ కోకోనట్, ఇందులో ఏం కలిపేది ఏమి ఉండదు. సో ఇది నువ్వుల నూనె యాక్చువల్గా. సో ఏంటంటే 2.5 కిలోలు వేరుశనగలు పల్లీలు వేస్తే కానీ 1 కిలో రాదు. 2.5 కిలోల నుంచి ఒక 3 కిలోల వరకు వేస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది, అకార్డింగ్ టు ప్రైస్ అనమాట. ఇప్పుడు కుసుమలు ఉన్నాయి, 5 కేజీల నుంచి 5.5 కేజీలు వేస్తే 1 లీటర్ వస్తుంది అనమాట. ఇట్లాగే నువ్వుల నూనె. సో నువ్వుల నూనె కూడా 2.5 నుంచి 3 కేజీస్ వేస్తే 1 లీటర్ వస్తుంది అనమాట. ఇలా అన్ని ఆయిల్స్ మనం తేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 1 లీటర్ ప్యాకేజ్, ఇది 1 లీటర్ ప్యాకేజు. ఓకే, సో ఇది హాఫ్ లీటర్ ప్యాకేజ్ అనమాట యాక్చువల్గా. సో మీకు ట్విన్ సిటీస్లో ఎక్కడ డెలివరీ కావాలన్నా కానీ మనము 5 లీటర్స్ అయితే ఫ్రీగా డెలివరీ ఇస్తాము, హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ యాక్చువల్గా. ఓకే, సో చాలామంది కస్టమర్స్ వాడుతున్నారు, ఫ్యూచర్ ప్రోడక్ట్ అనమాట. సో అన్ని డిసీజెస్ కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్గా పోస్ట్పోన్ చేసుకోవచ్చు కానీ కంట్రోల్. మేమేంటంటే ఇండ్యూక్ బ్రాండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్ రాజేంద్రతో కొలాబరేట్ అయ్యి మనం ఆయిల్ తయారు చేస్తున్నాం. ఈవెన్ సీడ్స్ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మంచి సీడ్స్, నాణ్యతమైన సీడ్స్ వాడుతున్నాం మనం యాక్చువల్గా. దానివల్ల ఏంటంటే ఆయిల్ క్వాలిటీ కూడా బాగా వస్తుందన్నమాట యాక్చువల్గా. సో మేజర్గా ఒకసారి విజిట్ చేయండి, ప్లాంట్ విజిట్ చేయండి, చేసి మీరు చూసి ఇచ్చేయండి యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజుల్లో డిసీజెస్ మనము ఇది చేసుకోగలుగుతాము, కంట్రోల్ చేయగలుగుతాము. ప్లస్ ఒకటి ఏంటంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ ఆయిల్ వాడడం వల్ల ఫుడ్ టేస్ట్ వస్తుంది. నెలకు మనకి ఏంటంటే 1000 నుంచి 1200 రూపీస్ మనం ఎక్కువ పెట్టుకుంటే చాలు మనకు యాక్చువల్గా. అంతే మనకు హెల్త్ గురించి. సో ఇందులో ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ కూడా మనము తక్కువ వేయాలి యాక్చువల్గా. విస్కాసిటీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ ఆయిల్ వేసినా మనకు సరిపోతుంది అనమాట. హెల్దీ ఆయిల్, దిస్ వన్ సతీష్ కుమార్ అండి, మలక్పేట్, ఇండ్యూక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బరామరాజు, గ్రీన్ గ్రో న్యూట్రియంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టరు. సో మేము కంపెనీ 2014లో స్టార్ట్ చేసి ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ అంటే నీటిలో కరిగే ఎరువులను, ద్రవరూప ఎరువులను ఇతర దేశాల నుంచి ఏ దేశంలో అయితే ఎక్కడ హై క్వాలిటీ ఉండే ఎరువులు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో తీసుకొచ్చాము. ఇప్పుడు సృష్టి అనేది వన్ ఆఫ్ ది రైతులకి సృష్టి అనేది బాగా ప్రిఫర్డ్ బ్రాండు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ 5 సౌత్ ఇండియాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్. ఫార్మర్ హై క్వాలిటీ ప్రొడక్ట్. ఫార్మర్స్ ఆల్మోస్ట్ అంత మేజర్గా హార్టికల్చర్ ఫార్మర్స్, మెనీ ఫార్మర్స్ మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. మీకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో చాలా ఫార్మర్ టెస్టిమోనియల్స్ కూడా మీకు ఉన్నాయి, చూడొచ్చు. ప్రొడక్ట్ బాగుంటుంది రైతులకి. మనకు ప్రతి మార్కెట్ డీలర్ దగ్గర, ఫర్టిలైజర్ డీలర్ దగ్గర, అందరి దగ్గర అందుబాటులో ఉంటుంది సృష్టి బ్రాండ్లో. ఈ బ్రాండ్లో మీరు రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
సో ఈరోజు మరి ఐటెక్స్ ఎగ్జిబిషన్లో ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1, 2, 3 రోజులు మరి తుమ్మల నాగేశ్వరరావు ఆనరబుల్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి మరి కిసాన్ అగ్రి గో షోను ఓపెనింగ్ చేశారు. వారిని అడిగి మరి ఇక్కడ సింధుజ గారు ప్రస్తుతం మాట్లాడుతుంది. సో మొత్తం మీద చూస్తే 2 హాల్స్లో కూడా వేశారు కదా, ఎలా అనిపిస్తుంది, రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఏమేమి చూపెట్టబోతారు రైతులకు? సార్ మనకి ఎగ్జిబిషన్ వచ్చేసి ఇవాళే స్టార్ట్ అయింది, 10 o'clock స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి విజిట్ చేశారు, 2 హాల్స్లను సందర్శించారు. ఇప్పుడే మనకి ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనము 3 రోజులకి ఒక 30,000 విజిటర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్ ఏదో ఇస్తున్నట్టుంది కదా, అది ఇబ్బంది అనిపించట్లేదు? లేదు సార్, మనము పాస్ ఇష్యూ చేస్తున్నాము. పాస్ కోసము మీరు స్మార్ట్ ఫోన్ ఉంటే డైరెక్ట్ kisan.meలో మీ పాస్ని పొందొచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గరికి వస్తే రిజిస్ట్రేషన్ కౌంటర్లో మీకు పాస్ అందజేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి మొత్తం? సార్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 130+ కంపెనీస్ పార్టిసిపేట్ చేశారు. కంపెనీస్తో పాటు మనకి ఇక్కడ అగ్రి డిపార్ట్మెంట్, హార్టీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, CMAP వాళ్ళు వచ్చారు, అండ్ మనకి కేవీకే వికారాబాద్ కేవీకే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ కూడా వస్తున్నట్టుంది? అవును సార్, అగ్రి రిలేటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, PJTSU వాళ్ళు కానీ వేరే అగ్రి రిలేటెడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తారు. ఫార్మర్స్ వస్తారు ఇక్కడికి, డీలర్స్ కూడా వస్తుంటారు. ఓన్లీ ఫామ్ అయినా పౌల్ట్రీ లాంటివి? పౌల్ట్రీ మనకి ఇప్పుడు లేదు సార్, బట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అగ్రికల్చర్. నేను ఇందాక చెప్పినట్టయితే అగ్రికల్చర్ ఇన్పుట్స్ కానీ, ఇరిగేషన్ రిలేటెడ్ పంప్స్, టూల్స్, ఇంప్లిమెంట్స్, మల్చింగ్ మెటీరియల్, ఇలాంటి కంపెనీస్ మేజర్గా వచ్చాయి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫార్మర్ ఉంటారు కదా, వీళ్ళతో ఎలా కోయిన్సైడ్ కావచ్చు? కంపెనీ వాళ్ళు సార్ కంపెనీ వీళ్ళు ప్రతి ఒక్క స్టాల్ విజిట్ చేయాలి వచ్చిన రైతు. సో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టాల్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నానంటే వచ్చి ప్రతి ఒక్క స్టాల్ విజిట్ చేయండి, ఏమేం ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో, మీ ఫార్మింగ్కి ఎలా యూజ్ అవుతాయో అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సేంద్రియ ఎరువుల ఉందా? అవునండి, ఈసారి ఆర్గానిక్ రిలేటెడ్ ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఆ కంపెనీస్ చాలా వచ్చాయి. అవి మేజర్గా హాల్ నెంబర్ 1లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. ఫార్మర్స్కు ఏ మేరకు లాభం పడే అవకాశం ఉందనుకుంటారు మీరు? ఫార్మర్స్ వస్తే తప్పకుండా లాభపడతారండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చే కంపెనీస్, నార్త్ నుంచి కానీ, మేజర్గా మహారాష్ట్ర నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ, అండ్ సౌత్లో కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వచ్చి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ కంపెనీస్ కూడా వచ్చారు కాబట్టి కొత్త ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవచ్చు. ఈరోజు జరిగినటువంటి ఇప్పటివరకు షోలో మరి విలేజ్ వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుందా? వస్తున్నారు సార్, మీరు ఇక్కడ చూడొచ్చు, రైతులు వచ్చారు. సో రైతులు వస్తారు, డీలర్స్ వస్తారు, అందరు వస్తారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అగ్రికల్చర్ రిలేటెడ్ వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. 3 days అంటారు కదా? 3 days అండి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 1st, 2nd, 3rd February. మీరు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు వచ్చే వాళ్ళకి? సార్ మా సైడ్ నుంచి ఏంటంటే మా మెయిన్ మోటివ్ ఏంటంటే మనకి రైతులకి అగ్రికల్చర్లో వాట్ ఆర్ ద న్యూ ట్రెండ్స్, కొత్త లేటెస్ట్గా ఏమేమి అప్డేట్ అవుతున్నాయో అది తెలియపరచడం మా ముఖ్య ఉద్దేశం కిసాన్ ఫోరం అనేది. సో మేమేంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నాం, గ్యాప్ అనేది తొలగించి కంపెనీస్కి, ఫార్మర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. సో తర్వాత కూడా ఫార్మర్స్ ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. కంపెనీస్కి మా దగ్గర కిసాన్ కనెక్ట్ యాప్ అని ఒకటి ఉంది. సో ఏంటంటే మనకి కనెక్ట్ యాప్ త్రూ ఫార్మర్స్ ఇక్కడ ఎగ్జిబిషనే కాకుండా ఎగ్జిబిషన్ అయిపోయినాక కూడా రైతులు, కంపెనీస్ కనెక్ట్ అయ్యి డిస్కస్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ ఇది 2nd ఎడిషన్ అండి హైదరాబాద్లో. 1st ఎడిషన్ మనకి లాస్ట్ ఇయర్ మార్చ్లో అయింది, ఇప్పుడు హైదరాబాద్లో 2nd ఎడిషన్ చేస్తున్నాం. ఎలా కోఆపరేషన్ చేస్తారు సార్? మనకి మినిస్టర్ గారు వచ్చారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు అన్ని స్టాల్స్ విజిట్ చేస్తారు. సార్ చాలా సంతోషించారు ఎగ్జిబిషన్ చూసి, స్టాల్స్ని చూసి, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో చూశారు. థ్యాంక్ యూ సార్. ఇది మా సంస్థానం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆరోమెటికల్ ప్లాంట్స్ సంస్థానం అండి. దీంట్లో మందు మొక్కల మీద, సుగంధ మొక్కల మీద సాగు విధానాలు రేపు 21 నుంచి 23 వరకు మా సంస్థానంలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక మా స్టాల్ దగ్గరికి వచ్చి అప్లికేషన్ తీసుకుని దానికి 3,000 రూపాయలు ఫీజు ఉంటుంది. 3 రోజులు కూడా మీకు అల్పాహారం పెడుతూ మొక్కల విధానం, సాగు విధానం ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా పండించాలి, తర్వాత ఏ విధంగా నూనె తీసుకోవాలి, దీన్ని ఎలా అమ్ముకోవాలి మార్కెట్లో, ఈ ఆయిల్ ద్వారా ఉపయోగాలు ఏంటి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి 3 రోజులు ట్రైనింగ్ జరపబడుతుందండి. ఇది మా యొక్క సంస్థానం యొక్క విశేషాలు. अच्छा, हेलो, नमस्ते. माय नेम इज़ रौनक गुप्ता.
हम लोग बॉम्बे से हैं एंड हम यहाँ पे हमारे पावर टूल्स, एग्री टूल्स, चेन सॉज, ब्रश कटर्स, पावर वीडर्स, वाटर पंप, स्प्रेयर पम्प्स, चेन सॉज, अलग अलग प्रोडक्ट्स डिस्प्ले करने आए हैं. इफ़ यू लुक अराउंड हमारे पास स्प्रेयर मशीन, पावर टूल्स, एग्री के सारे प्रोडक्ट्स अवेलेबल हैं एंड वी आर डिस्ट्रीब्यूटिंग ऑल ओवर इंडिया एंड वी आर अ ब्रांड फ्रॉम मुंबई. या సో హైటెక్ ఎగ్జిబిషన్లో జరుగుతున్నటువంటి కిసాన్ అగ్రి షోకు మరి స్టూడెంట్ కూడా వచ్చారు, వారిని తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ ఫార్మర్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కొన్ని ఉన్నాయి స్టాల్స్, వాళ్ళు కూడా కొంచెం చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ హెల్పింగ్ కూడా. ఇంకా అన్ని ఫార్మింగ్కి కావాల్సిన ఇంప్లిమెంట్స్, డ్రిప్ పైప్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్, వీడర్స్ కానీ చాలా యూజ్ అవుతాయి ఇవి. ఇంకా సీడ్స్, మంచి ప్లాంట్స్ గ్రోత్ కోసం. ఇంకా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫార్మర్స్కి. ఇంకా ఫార్మర్స్కి రెయిన్ కోట్స్ లాంటివి కూడా అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, చేవెళ్ళ. ఇది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఇది ఏబిఎం కాలేజ్. అది నేర్చుకోవచ్చా? చాలా నేర్చుకోవచ్చు, కొంచెం కాదు చాలా నేర్చుకోవచ్చు. సార్, ఆనంద్ అగ్రికేర్ నుంచి మాట్లాడుతున్నాను. ఆనంద్ అగ్రికేర్ అనేది మన నాసిక్ బేస్డ్ కంపెనీ అన్నమాట. టాబ్లెట్లు పెట్టారు. ఇది మన నానో టెక్నాలజీ సార్. ఇది అంటే ఒక మన ట్రైకోడర్మాస్, స్యూడోమోనాస్, ఈ ఫర్టిలైజర్, ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ ఉన్నాయి కదా, అది లిక్విడ్లో తీస్తున్నాం, పౌడర్లో తీస్తున్నాం, క్యాప్సూల్ రూపంలో. అంటే నానో టెక్నాలజీ హై కౌంట్ తోటి చేస్తాం అన్నమాట. అంటే ఫార్మర్కి తొందర అవైలబుల్, అంటే ఈజీ టు క్యారీ అవ్వడానికి అనమాట. ఏ పంటకి వచ్చింది? అంటే దట్ కెన్ యూజ్ ఇన్ ఆల్ క్రాప్స్ సార్. అంటే అన్ని పంటలకు సంబంధించి. గ్రో అవుతుందిగా లేకపోతే పీడ పురుగు లాంటివి ఏమన్నా? అంటే మన పెరుగుదలకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాస్కు దానికి సంబంధించినవి ఉన్నాయి. మళ్ళీ పురుగు, త్రిప్స్, అంటే పిండి నల్లి, మళ్ళీ దాని తెలుగులో ఏమంటే తామర పురుగు, వాటికి సంబంధించింది, తెగుళ్ళకు సంబంధించినవి కూడా ఉన్నాయి అన్నమాట. మిడత లాంటివి ఎక్కువ చిన్నప్పుడు ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది, వాటి కూడా పనిచేస్తుంది. మిడత దానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రోడ్ క్రాప్స్. అవునవును, అట్లా. అవునవును. ఎట్లా ఉంది ఎగ్జిబిషన్? బాగుంది సార్. అట్లా మంచి రెస్పాన్స్. మార్కెట్ సేల్ సేల్ వస్తూ ఉంది, సేల్ అవుతూ ఉంది. చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎన్నో ప్రదర్శన ఇది, ఎన్నో షో? ఇది సెకండ్ సార్. అంటే మన కిసాన్ హైటెక్ సిటీలో పోయిన సంవత్సరమే స్టార్ట్ అయింది, ఇది సెకండ్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ మేము అంటే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా. పరిశోధన ఎలా జరుగుతుంది మీ పరిశోధన? అంటే ఏమన్నా రిగార్డింగ్ దేని గురించి అంటే ఏమన్నా ఏమేం చేసే అవకాశం ఉంది, ఏమేమి కనిపెట్టేది ఉంది? అచ్చా, ఓకే. అంటే మన మార్కెటింగ్ బట్టి దాన్ని బట్టి మేము కొత్త కొత్త చేస్తూ ఉన్నాం సార్. మార్కెటింగ్ ఉందా? ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో అన్నీ ఉన్నాయి సార్. అట్లా. థ్యాంక్ యూ. మాది కిసాన్ క్రాఫ్ట్ లిమిటెడ్ అని కంపెనీ. ఈ కంపెనీ వచ్చి బెంగళూరులో బేస్ అయ్యి ఉందండి. దీనికి మనకి ఫ్యాక్టరీ వచ్చేసి నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేట్ అయ్యింది. అయితే మనం ప్రస్తుతం ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. మన దగ్గర సుమారుగా 250 రకాల మెషిన్స్ ఉంటాయి. ఇది చిన్న సన్నకారు రైతులకు సరిపడే యంత్రాలని మనం తయారు చేసి అమ్ముతూ ఉంటాము. అట్లనే మన ఫ్యాక్టరీ వచ్చేసి సుమారు 46.5 ఎకరాల్లో మనకి పొదలకూరని నెల్లూరు దగ్గర లొకేట్ అయ్యిందండి. ఇక్కడ హైదరాబాద్లో మన వేర్ హౌస్ ఉంది, సర్వీస్ సెంటర్ ఉంది కుకుట్పల్లి వై జంక్షన్లో. అట్లనే మనకి పాన్ ఇండియా సుమారు 15 వేర్ హౌస్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, స్టేట్ ఆఫీసెస్ ఉన్నాయి. మనకి సుమారుగా 500 మంది వర్కర్స్ ఉన్నారండి, ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీలో, మొత్తం ఇండియాలో పనిచేసేది. ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనకు సుమారుగా 300 మంది డీలర్స్ ఉన్నారు. ప్రతి మండలం లెవెల్లో కూడా మనకి డీలర్స్ ఉన్నారు. డీలర్స్ ద్వారా మనం రైతులు అందరూ దాన్ని కొనుక్కొని దాని సేవలో ఉపయోగించుకోవచ్చు. అండి, నా పేరు నాగరాజ్ అండి. మాది అల్టిమా సర్చ్ కంపెనీ. టోటల్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కంపెనీ అండి. లైక్ ర్యాట్స్ కావచ్చు, కాక్రోచెస్ కావచ్చు, బొద్దింకలు, మన ఇంట్లో ఎలాంటి క్రిమి కీటకాలు ఉన్నా అలాంటి మొత్తం ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయండి. ఇది అల్టిమా సర్చ్ యూపీఎల్ గ్రూప్ వాళ్ళదండి కంపెనీ. మనకి ర్యాట్స్ కావచ్చు, బొద్దింకలు కావచ్చు, ఎలుకలు కావచ్చు, ఏ పెస్ట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర, అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనది 25 ఇయర్స్ కంపెనీ. ఇది సిన్స్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మన కంపెనీ. ఇది మన ప్రొడక్ట్స్ కూడా చూపిస్తారు ఒకసారి. ప్రొడక్ట్స్ చూపించు. ఇది మస్కుమార్ అగరబత్తి, ర్యాట్ ప్యాడ్స్, కాక్రోచ్ జెల్లు, ఇది పౌడర్ జింక్ ఫాస్ఫేట్ పౌడరు, ఈ కోక్రాన్ బైటు,
ర్యాట్స్ కేక్స్, గోధుమలు ఫార్మర్స్కి ముఖ్యంగా ఏంటంటే ఈ వరి చేనులో అన్ని పొట్ట పొలాల్లో రైతులకు బాగా ఉపయోగపడే ఐటమ్స్ అండి. అవి కాకుండా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. ఇంకోటి అది కాకుండా పెస్ట్ కంట్రోల్, పీసీఓలు పెస్ట్ కంట్రోల్ వాడే ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ మాధవి, రీసెర్చ్ సైంటిస్ట్, నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి చర్లపల్లిలో ఉంది. మా నవరత్న క్రాప్ సైన్స్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్, వాటర్ సాల్యుబుల్, స్ట్రైట్ న్యూట్రియంట్స్ అని చెప్పి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ వచ్చేసి మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బయో పెస్టిసైడ్స్ వచ్చేసి మన దగ్గర బ్రివేరియా, వర్టిసిలియం, ట్రైకోడర్మా, మిగతా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి వర్మీ కంపోస్ట్ ఉంది. బయట వర్మీ కంపోస్ట్కి మన దగ్గర ఉన్న వర్మీ కంపోస్ట్కి తేడా ఏంటంటే, మన దగ్గర ఉన్న వర్మీ కంపోస్ట్లో ఎన్రిచ్ చేస్తాము, అంటే పెస్ట్ రాకుండా కొన్ని పెస్టిసైడ్స్ కలుపుతాము. అలాగే గ్రోత్ రావడానికి ఎన్పికే కన్సోర్టియం కలుపుతాము. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఏం చేసామంటే ఈఎం ఎర్త్ పవర్ అని ఒక డికంపోజర్ని ప్రిపేర్ చేసాము. ఆ డికంపోజర్ వచ్చేసి ఎకరానికి 8 kgs వేసుకుంటే వితిన్ 8 to 10 days లోపల అదంతా డికంపోజ్ అయిపోతుంది. డికంపోజ్ అయిపోయి ఒక బస్తా యూరియా ఎంత కెపాసిటీని ఇస్తుందో, ఒక బస్తా డిఏపి ఎంత కెపాసిటీని ఇస్తుందో, రాబోయే పంటలకి అంత కెపాసిటీని అది ఇస్తుంది. ఇలా నవరత్న క్రాప్ సైన్స్ మీరు ఫార్మర్స్కి మీడియేటర్స్ లేకుండా కూడా మేము ప్రొడక్షన్ చేస్తున్నాము, అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నవరత్న క్రాప్ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై జవాన్, జై కిసాన్, జై ఆరోగ్యం. అంటే ఆరోగ్యం బాగుంటేనే మనం అన్నీ బాగుంటాయని నవరత్న క్రాప్ సైన్స్. ఇప్పుడు మేము చేసే ప్రోడక్ట్స్ కూడా ఏమీ కెమికల్ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ రైతు తాగేసినా మింగేసినా ఏమీ కాదు. కావాలంటే విత్ ప్రూఫ్ కావాలంటే మేము తాగి కూడా చూపిస్తాము. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ తయారయ్యేవి ఎట్లా అంటే మన వేస్ట్ నూకలతోటి కొన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నాము, మేజ్ వేస్ట్తో కొన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నాము. అలా వేస్ట్ టు యూస్ఫుల్ ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ 100% న్యాచురల్ అని చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Amino acids and micronutrient range products. So we usually make it from marine fishes. Those are rich in organic carbon, amino acid and micronutrients. So they are meant to increase the organic carbon in the soil. So all these soils, majorly farmer use chemical fertilizers. Because of that, the quality of soil have been reduced. So we are enhancing the soil quality by giving these carbon-rich products. So those are rich in nitrogen, carbon, even potassium and phosphorus, and completely organic. Our products are OMRI and EcoCert certified. We export to different countries for organic as organic fertilizers. Yeah, any soil it can be given, and even any crop, as it's a protein-based products, you can give these products to any crops. Yeah, any crops at any stage, because it helps in growth, root development and fruit setting, flower setting and all those things it helps. And even it builds resistance in the crop. Yeah. Market we supply in bulk actually. Bulk quantity we supply to different companies, so they sell in their own brand. Even we supply to direct also, we supply those products. Online market we have got. Our website is www.janatagro.com. So in our website products are available. Yeah. Thank you, sir. We are making pesticides in Faridabad, and we are making all kind of pesticides, biofertilizers, sulfur, and also our new product is there, which is the first time in India. This is zero chemical, zero residue and zero microbe, by the name of Tobo. So this is a stress remover. It removes stress from soil and plants. The stress has normally come into the plants because of the use of chemical fertilizers and pesticides. So it removes that, and because of that it results into better growth, less diseases and less insect attack. Thank you. డాల్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి రైతుల కోసం అని చెప్పేసి మనం ఈ న్యూమాటిక్ టైర్స్ ప్లస్ సాలిడ్ వీల్ టైర్స్ ట్రాక్టర్స్ కోసం వ్యవసాయంలో ఆధునిక పరికరాలు ఉపయోగిస్తూ రైతులు లాభపడాలని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ని తీసుకురావడం జరిగింది.
న్యూమాటిక్ టైర్స్లో మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అలాగే సాలిడ్ వీల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. రైతులు వేసుకొని పంటల్లో రైస్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కానివ్వండి, లేకపోతే మన పురుగు మందులు చల్లేటప్పుడు కానివ్వండి యూజ్ చేయడానికి పనిచేస్తుంది. దాంతోపాటు మన దగ్గర బూమ్ స్ప్రేయర్స్ ప్లస్ ఎయిర్ మిస్ట్ స్ప్రేయర్స్. ఎయిర్ మిస్ట్ స్ప్రేయర్స్ అంటే ఇవి పంట తోటలకి పనిచేసే స్ప్రేయర్స్ అండి. బూమ్ స్ప్రేయర్స్ అంటే మన పంట పొలాల్లో వేయడానికి, స్ప్రేయింగ్ చేయడానికి పనికొచ్చేవి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మీరు చూస్తే ఇది అగ్రోస్ కంపెనీ అనేది ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ అండ్ వరల్డ్లో నెంబర్ 1 కంపెనీ. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో రైతుల కోసము తీసుకురావడం జరిగిందండి. Shiva and Finolex pipes and fittings employee. So we are dealing with pipes and fittings, agriculture and non-agri, all kind of pipes and fittings, including solvent cements for all agri, non-agri. We are dealing with agri pipes, column pipes, casing, SW